బీహార్లో కాసేపట్లో ఓటు అధికార యాత్ర ప్రారంభించనున్నారు రాహుల్ గాంధీ. ఆ పార్టీ అగ్రనేత బీహార్లోని సాసారం నుంచి యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో ఇండియా కూటమి నేతలు పాల్గొంటారు. రాహుల్తో పాటు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, 3 కమ్యూనిస్టు పార్టీల నేతలు ఓటు అధికార యాత్రలో పాల్గొంటారు. యాత్రలో భాగంగా నడుస్తారు, బస్సులో ప్రయాణిస్తారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ చేస్తున్న యాత్ర 16 రోజుల పాటు కొనసాగనుంది. 1300 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. బీహార్లో ఇటీవల ఓటర్ జాబితా ముమ్మర సవరణ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎస్ఐఆర్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. పౌరుల ఓటు హక్కును దోచుకుంటున్నారని పదే ఆరోపిస్తున్న రాహుల్ గాంధీ 24 జిల్లాల్లోని 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు అధికార యాత్ర చేస్తారు. ఓటు హక్కుపై ప్రజలను చైతన్యపరుస్తారు. వచ్చే నెల 1న పాట్నాలో నిర్వహించే భారీ సభతో యాత్ర ముగుస్తుంది. ఓటు హక్కుపై ప్రజలను చైతన్యపరిచే యత్నం చేస్తున్న రాహుల్ గాంధీ ఇప్పటికే లాపతా ఓట్ పేరుతో ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. గల్లంతైన ఓట్లు చోరీకి వ్యతిరేకంగా పోరాడి మన హక్కులను కాపాడుకుందామన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం బీహార్లో మాతో కలవండి అని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. ఓట్ అధికార యాత్ర షెడ్యూల్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, ఇప్పటికే ఒక సంచలనం క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. గతానికి భిన్నంగా ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసి వచ్చినటువంటి సందర్భాన్ని మొన్న పార్లమెంట్ దగ్గర మనం చూసాం. ఒక రకమైనటువంటి భయాన్ని అధికార పార్టీలు బీజేపీ ఎన్డీఏ కూటమిలో క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు బీహార్ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. ఇక్కడ ఇండియా కూటమి కలిసి వస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా ఉండబోతున్న షెడ్యూల్? ప్రధాన టార్గెట్ ఏంటి? రాహుల్ గాంధీ టార్గెట్ ఏంటి? నిజంగా చక్రి, ఈరోజు జరిగేటటువంటి ఓటర్ అధికార యాత్ర అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే త్వరలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో అసెంబ్లీ ఎన్నికల సమరం నేటి నుంచి పూరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎస్ఐఆర్ అంటే ఏదైతే ఓటర్ల సమగ్ర సర్వే పేరుతో దాదాపు 65 లక్షల మంది ఓట్లు తొలగించారు. సో ఈ ఓట్లు అనేది ఓటు హక్కుకు పరిమితం కావు. రేపు వాళ్ళకు వచ్చేటటువంటి ఉచిత ఆహారాన్ని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా రాకుండా పోతాయి. సో ఫైనల్గా వాళ్ళు ఏవి కూడా ప్రభుత్వ ప్రయోజనాలు పొందకుండా పోతారు. సో ఖచ్చితంగా దీనిపైన దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామంటూ గతంలోనే ప్రకటించినటువంటి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు నుంచి బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేపట్టబోతున్నారు. వాస్తవానికి చూసాం, గతంలో ఎప్పుడైతే భారత్ జోడో యాత్ర పేరుతో అటు తూర్పు నుంచి దక్షిణం వరకు, దాంతోపాటు పూర్తిగా అంటే ఏ విధంగానైతే దేశం మొత్తం కూడా ఆయన పర్యటించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఓటర్ యాత్ర పేరుతో బీహార్లో ప్రారంభిస్తున్నారు. సో బీహార్ తర్వాత కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు చేస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ ఓటర్ చోరీకి సంబంధించినటువంటి ఆందోళనలో మొత్తం ఇండియా కూటమికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు మద్దతిస్తున్నారు. ఇప్పటికే ఎక్స్ వేదికగా కావచ్చు, తర్వాత టోల్ ఫ్రీ నెంబర్లు కావచ్చు, తర్వాత సర్టిఫికేట్ డౌన్లోడ్ పేరుతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరికొద్దిసేపట్లో అంటే సరిగ్గా 11:30 గంటలకు ససారాం వద్ద రాహుల్ గాంధీ ప్రారంభించేటటువంటి ఈ ఓటర్ అధికార యాత్ర ప్రారంభమవుతుంది. సరిగ్గా 16 రోజుల పాటు మొత్తం బీహార్ మొత్తం కూడా కవర్ చేస్తారు. అందులో సెప్టెంబర్ 1వ తేదీన పాట్నాలో జరిగేటటువంటి బహిరంగ సభతో ఈ ఓటర్ అధికార యాత్ర అనేది పూర్తి కానుంది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా 4 రోజుల పాటు జరగబోతున్నాయి. సో ఈ పార్లమెంట్ సమావేశాలకు ఇక రాహుల్ గాంధీ హాజరు కారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, ఇండియా కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా మళ్ళీ అదే ఆందోళన, ఎస్ఐఆర్కి సంబంధించి ఓట్ల తొలగింపుకి సంబంధించినటువంటి ఆందోళన చేపట్టబోతున్నారు. ఈరోజు మరొక విషయం ఏంటంటే మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఒక మీడియా సమావేశం నిర్వహించబోతుంది. ఓటర్ల తొలగింపుకు సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనివ్వబోతుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.